కోడల వంట కిచెన్ విత్ అమ్మస్టర్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం చేసుకోబోతున్నాం. వాటిలోకి కావాల్సిన పదార్థాలు ధనియాలు, ఎండుమిరపకాయ, శనగపప్పు, మినపప్పు, వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చింతపండు, కాకరకాయ. ఇంకా కాకరకాయని రౌండ్గా కట్ చేసుకున్నానండి. గింజలు కూడా తీసేసుకున్నాం. మీకు గింజలు కావాలంటే ఉంచుకోండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, మినపప్పు, ఎండుమిరపకాయ, ఎల్లిపాయ, చింతపండు వేసి మంచి గోల్డిష్ వచ్చే వరకు వేసుకోవాలి. అవి వేగుతున్న సమయంలో ఒక బౌల్ తీసుకొని అందులో కాకరకాయలు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ అందులో 2 స్పూన్స్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే వేసుకొని కలుపుకుంటే మనకి చేదు అనేది పోతుంది. చూసారు కదండి, మంచి గోల్డిష్గా వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయలని సేమ్ గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కాకరకాయలు వేగుతున్న సమయంలో ముందుగా మనం వేపుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, కాకరకాయలు మంచి గోల్డిష్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారపొడిని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ కలుపుకున్నాక చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం బౌల్కి సర్వ్ చేసుకుంటాం కదండి. మన కాకరకాయ కారం ఎంత బాగా వచ్చిందో, బంతంతో కోడలి ప్రేమగా చేసిన కాకరకాయ కారం. ఇది కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టా అకౌంట్ని చదువుకోండి. బాయ్.